Thank you, sir. Applause. Thank you, sir. In which large number of patients with acute stroke were studied, and it was shown that patients had significant improvement in the stroke outcomes. Since then, world over, patients with acute ischemic stroke who were reached the hospital within 4.5 hours. This is very, very important. Within 4.5 hours, if they receive this thrombolytic drug, there are good chances of significant recovery. One should notice these warning signs and go to the hospital immediately and seek appropriate care. This is most important. So whenever you spot some of these signs, you should get alarmed and rush to the nearest stroke center, nearest hospital immediately to get appropriate attention and care. Like, what are the symptoms of stroke, acute stroke? That is, we can remember this by three fast. That is loss of balance. E for eye, like any problem with the vision of the eye, any problem with the double vision. That is F is face, that is the deviation of the face to one side, or drooping of the face, then weakness of the arm, or S is for the any speech difficulty. Again, time. Time is again very, very essential in acute stroke care. You should rush to the hospital immediately without wasting any of the time. So on the eve of this World Stroke Day, the Indian Stroke Association has raised this voice like RRR, that is triple R, recognize stroke early, reach hospital in time, and reduce disability. And last year we have come up with this unique program. This is called Mobile Stroke Care. This is Stroke Care on Wheels, where we have a complete facility set up in the van itself. సో స్ట్రోక్ అంటే ఏంటంటే యూజువల్గా స్ట్రోక్ అనేది బ్రెయిన్కు కనిపెట్టబడింది ఆ టర్మ్ అనేది. యూజువల్గా చాలామంది మనకు దాన్ని హార్ట్ అనుకుంటారు, బట్ బ్రెయిన్ స్ట్రోక్ అనేది సపరేట్ ఎంటిటీ. బ్రెయిన్ స్ట్రోక్ ఏంటంటే బ్రెయిన్ పదార్థం తాత్కాలికంగా లేకపోతే పర్మనెంట్గా తన ఫంక్షన్ లాస్ కావడం వల్ల మనకి సిమ్టమ్స్ వస్తాయన్నమాట. బ్లాక్ కావడం వల్ల ఫంక్షన్ దెబ్బతిని పేషెంట్ వెంటనే మనకి సడన్గా సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. టైంలో ట్రీట్ చేయకపోతే పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో లేకపోతే లైఫ్ లాంగ్ వెజిటేటివ్ స్టేట్ ఫంక్షనల్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ఇన్ ప్లేస్ ఫర్ లాస్ట్ 4 years. సో అది మనకు స్ట్రోక్ కోడ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ద్వారా వచ్చింది. దిస్ ఈస్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ పేషెంట్ ఫర్ మీ. మేము ఒక 100+ పేషెంట్స్ చేసాము. అండ్ ఈ ప్రొసీజర్ టెక్నిక్స్లో వీఆర్ ద ఫస్ట్ టు స్టార్ట్, యూ కెన్ confidently say, and we are doing reasonably high volume. Probably we are the highest number in the Hyderabad, in AP, in Telangana. And కొంతమంది పేషెంట్స్ 2017లోనే వాళ్ళ స్ట్రోక్ కాంగ్రెస్లో వాళ్ళు వెళ్ళి వాళ్ళ టెస్టిమోనియల్స్ ఇచ్చారు. ఇవాళ చీఫ్ గెస్ట్ గారు అంజన్ కుమార్ గారు, సిపి గారు, మన డాక్టర్లు అందరూ కొత్త రకాలైనవి చూపించాను మీకు. హార్ట్ అటాక్ లాగా బ్రెయిన్ అటాక్ కూడా ఉందండి. ఇలా పెద్ద సైన్స్ ఏం లేదు. హార్ట్లో బ్లాక్ అయినట్టు బ్రెయిన్లో కూడా బ్లాక్ అవుతుంది. ఓ ఇంజెక్షన్ ఇవ్వచ్చు, లేదంటే దాన్ని క్లాట్ను తీసేయచ్చు. Thank Anjani Kumar sir. Great for coming here, sir. And today's topic briefly అంటే స్ట్రోక్ అవేర్నెస్ ఇంక్రీజ్ చేయడం, బ్రెయిన్ స్ట్రోక్ అవేర్నెస్. జస్ట్ లైక్ అంటే ఈవెన్ హార్ట్ అటాక్ అండి, ఐదర్ హార్ట్ అటాక్ వస్తే మీకు లైక్ దెర్ ఈజ్ అ ఛాన్స్ ఆఫ్ డెత్ అయితే ఉంటుంది. కానీ నౌ ట్రీట్మెంట్ బాగానే ఇంప్రూవ్ అయింది. కానీ బ్రెయిన్ స్ట్రోక్ ఈజ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. అండ్ నాట్ ఓన్లీ డెత్ కాదు, చాలామందిని అడిగితే మీరు చనిపోయినా ఓకే డాక్టర్, కానీ నాకు ఇట్లాంటి స్ట్రోక్, పెరాలసిస్, మాట్లాడరాకపోవడము, మెమరీ లాస్, గుర్తుండపోవడం, అట్లాంటి ఈవెన్ మోర్ డిబిలిటేటింగ్ అండి. స్ట్రోక్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద పేషెంట్, ఈవెన్ ఫర్ ద పేషెంట్ అటెండర్స్ అండ్ ఫ్యామిలీ. కంప్లీట్లీ పెరాలసిస్ అట్లయితే అది చాలా, దట్స్ నాట్ ఏ గుడ్ ప్లేస్ టు బి. అండ్ సో చాలా అడ్వాన్సెస్ వచ్చినాయండి స్ట్రోక్లో. విత్ ఇన్ అ ఫ్యూ మినిట్స్ అస్ సూన్ అవేర్నెస్
అదే ఎనీ సస్పిషన్ ఆఫ్ స్ట్రోక్ అవేర్నెస్ కాల్ ద నెంబర్ అండి, మనకు కూడా ఉన్నది 105910 స్ట్రోక్ అంబులెన్స్ ఉన్నది. అవేర్నెస్, కాల్ ద డాక్టర్స్. అండ్ ట్రీట్మెంట్ కూడా చాలా చేంజ్ అయింది అండి. ఇంతకుముందు స్ట్రోక్ ఏం లేకుండే అండి, ఇప్పుడు క్లాట్ బస్టింగ్ మెడికేషన్ ఇది తీయడం ఇదంతా ఇట్ మేకింగ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. మనకు రియల్ పేషెంట్స్ ఉన్నారని వచ్చినప్పుడు కంప్లీట్ పెరాలసిస్ అయ్యి వితిన్ 1 hour ఆఫ్టర్ ద ప్రొసీజర్ కంప్లీట్లీ నార్మల్ రికవర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో డోంట్ ఇగ్నోర్, వెరీ డెబిలిటేటింగ్ డిసీజ్, ట్రీట్మెంట్ ఉన్నది. ప్లీజ్ అవేర్నెస్, వీ షుడ్ గెట్ స్ట్రోక్ అవేర్నెస్ టు బీ యాజ్ గుడ్ యాజ్ కార్డియాక్ అండి. Respected Dr. G.S. Rao Garu, all senior doctors and media colleagues. It is a great privilege for me to have been invited and share the dais with so many luminaries who are giving life to people. Delighted to share and realize that Yashoda Group of Hospitals, the name which they have got, all of you have created, it is something for the entire city and the state of Telangana to take pride in. All the credit goes to the team of doctors, the technicians, and above all, the management which has created an atmosphere where excellence has to survive. That is a great achievement by institutions like Yashoda.